ఆ బైబిల్ కాలేజీ ముగించుకొని వచ్చాను. మా పాస్టర్ గారు నాకు ఏమన్నా పాట పాడటానికి అవకాశం ఇస్తాడేమో, ఒక ప్రార్థన చేయడానికి ఆయన అవకాశం ఇస్తాడేమో అని చాలా ఎదురు చూసిన. పాస్టర్లు ఎవరు మాకు నాకు సహాయం చేయాలి. పాస్టర్ మా స్థానిక సంఘ సేవకుడు కూడా, ఆయనకి నేను ఒక గురిపూజంగా ఉన్న అప్పటి వరకు, నేను ఎప్పుడైతే ట్రైనింగ్ పోయించానో ఆ తర్వాత నన్ను పట్టించుకోవడం మానుకున్నాను. బాధపడినా, దేవుని దగ్గర ఏడ్చిన. ఈ బైబిల్ నాకొద్దు, ఈ సేవ నాకొద్దు, ఈ పాస్టర్లు నాకొద్దు, ఈ సంఘం నాకొద్దు, ఈ యేసయ్య నాకొద్దు అని చెప్పేసి బైబిల్ అలా విసిరేసి, అంటే ఇప్పుడంటే చెప్పాను కానీ అప్పుడు ఉన్నటువంటి ఆవేశం లేదు, యవన కాలంలో ఉన్నాం కదా, అది విసిరేసి లోకాన్ని పబ్లిక్ ప్రాబ్లం ప్రారంభం చేశాను. నేను లారీ క్లీనర్కి వెళ్ళాను 2 నెలలు. ఆ తర్వాత వీధిలో మీకు అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ వస్తారు కదా, చూసినారా? ఐస్ క్రీమ్ అమ్మటానికి వెళ్ళా, తిరిగా. దేవుడు దాంట్లో కూడా నిలబెట్లా. ఈ టాప్ మేస్త్రి పనులు ఉన్నాయి కదా, దేవుడు పనులు చేస్తారు కదా, వాటికి వెళ్ళా. వాటిలో కూడా స్థిరత్వం లేదు. ఇక చనిపోవడానికి మనకెందుకు ఇక్కడ అని నా లోపల నేను కుంగిపోతున్నా. ఇక పరిచే దేవుడు వద్దనుకున్నా. ఇట్లా సువార్తకుడికి జరుగుతూ ఉంది. నాకు తెలిసిన పాస్టర్, తమ్ముడు నేను ఇంతకుముందు దేవుళ్ళు బాగుండేవాడు కదా, వచ్చి ప్రార్థనలో కూర్చుంటే నాకు ఏసై వద్దని చెప్పాను కదా, నాకు ప్రార్థన వద్దని చెప్పాను కదా అని చెప్పేసి ఈ సిగరెట్ పెట్టి చూసారా, అవి తాగుదా, నేను అప్పుడు నా సిగరెట్ అలవాటు లేవు, అవి తాగుదామని చెప్పేసి పాకెట్లో పెట్టుకొని ఒక పెట్టె కొనుక్కొని ఒక అగ్గి పెట్టి కొనుక్కొని దగ్గర పెట్టుకుని తాగాలంటే భయం వస్తుంది. ఆ దైవజనుడు చెప్పినాడు, కూలి పక్కన జరుగుతుంది, నేను అంత దూరాలన్నా. అయితే మళ్ళీ దాని దేవుడు నాకు వెళ్ళడానికి దేవుడు అవకాశం ಇಲ್ಲ. నేను దేవుని సభలో కూర్చొని దేవుని యొక్క వాక్యం విన్నటువంటి నా జీవితం ఇప్పుడు లోకం వైపు వెళ్ళిపోయింది. మళ్ళా దేవుడు ఒకసారి నన్ను దర్శించాడు. ఒక దైవజనుడు తమిళనాడు కన్యాకుమారి ప్రాంతం నుంచి నాకు ఒకసారి ఫోన్ చేసి, పాస్టర్ గారు ఒకసారి నేను నా దగ్గరికి రా అన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళానండి. 2008వ సంవత్సరం 2009వ సంవత్సరం నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ప్రార్థనలో ఇంకా బాగా ప్రార్థన చేసుకుంటా ఉన్నా, ఆయన వాక్యంలో వింటున్నా, వాక్యంలో ఎదుగుతా ఉన్నా. బాగుంది. మరలా దేవుడు మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నా, నా కుమారుడా నువ్వు నా సేవ చేయడానికి ఆంధ్రాకి వెళ్ళు అన్నాడు. ప్రైజ్ లా, హల్లెలూయా. కన్యాకుమారిలో బాగా మంచి వసతి అన్ని సంపూర్ణంగా ఉన్నాయి. ఆ దైవానికి నేను అసిస్టెంట్ పాస్టర్ నెలకి నాకు 10,000 రూపాయలు ఇస్తున్నట్టు 2008, 2009లో. ఇక లైఫ్ బాగుంది, సెటిల్ అయిపోదాం అనుకున్నా. దేవుడు అక్కడ నిలబెట్ల. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళమన్నాడు. ఆంధ్రలో ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? అప్పుడు చూపించాడు దేవుడు నాకు పుట్టపర్తి అనేటువంటి ఏరియా. ప్రైజ్ లా, హల్లెలూయా. ఆ పుట్టపర్తి ప్రాంతంలో ఎవరు తెలియదు. అక్కడికి వచ్చాను, దేవుని యొక్క ప్రార్థన చేసుకున్నాను. దేవుని కృపను పట్టేసి ఇప్పుడు నాకు ఉన్నటువంటి సత్యమని నా భార్య పేరు జ్యోతి, ఆమె వివాహం చేసుకున్నాను. ఇప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి పుట్టపర్తి ప్రాంతంలో 2 స్థలాల్లో పరిచర్య చేస్తా ఉన్నాను. ప్రైజ్ లా, హల్లెలూయా. 4 పిల్లలు నాకు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. 4కి దేవుని మహాకృపను బట్టి నేను భోజనం పెట్టను. ఒకప్పుడు మా అమ్మ నాకేం పెట్టిందండి చెప్పాలి, రాసిపోయిన పెట్టింది. ఇప్పుడు నా పేరు నేను ఎలా పెట్టట్లా? ఎందుకు తెలుసా? యేసయ్య నన్ను ఆశీర్వదించడం ప్రారంభం చేశాడు. ఆమె పరిచయం చేస్తున్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి 4 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడులో దేవుని యొక్క వాక్యం చేయడానికి దేవుడు వాడుకుంటున్నాడు. నేను నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే లోకాసు వార్త 19:10 చెప్పిన, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. దెయ్యపు శక్తుల చేత కట్టి పీడించుకుంటున్న నా జీవితాన్ని అలాగే నేను నశించుకోవడం యేసయ్యకి ఇష్టం లేక ఈరోజు నాతో అనేక మంది దేవుని నమ్ముకుని రక్షణలో ఉండి దేవుని యొక్క సేవ చేసినటువంటి సేవకులు కూడా ఉన్నారు. ఇది నా క్లుప్తంగా నా సాక్షి విజ్ఞానం. దేవుని చిత్తం ఉంటే మరొకసారి ఎప్పుడైనా మీ గ్రామానికి వచ్చినప్పుడు ఆ సంపూర్ణమైన సాక్ష్యాన్ని మీకు మధ్యలో పంచుకుంటాను. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని చూపిస్తూ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులందరూ కూడా మన దేవుడు కొనవాల్సి చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్.